వెనుపోటు దినోత్సవం జరుపుకోవడానికి ఎవరి చేత వెనుపోటు పొడిపించుకున్నారో క్లారిటీ లేకుండా ఈ పిలుపులు ఇచ్చిన ఒక నాయకుడు, అతనే గాయబైపోయి బెంగళూరులో హాయిగా కూర్చునుంటే ఇతను ఒక నాయకుడా? ఇతను చెప్పిన మాటలన్నీ నమ్మి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిన ఎమ్మెల్యేలు ఎటువైపు చూడాలి? నాయకుడు అనేవాడు స్ఫూర్తిని నింపాలి. పదవిలో ఉన్నా లేకపోయినా తనే ఒక ఉద్యమం కింద ముందుకు రావాలి. నీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి నువ్వు వెనుపోటు పొడుస్తున్నావు, అది వాళ్ళకి మర్చిపోతున్నారు. నీ పార్టీలో ఉన్న క్యాడర్కి వెనుపోటు పొడుస్తున్నావు, వాళ్ళు రియలైజ్ అవుతారు. మిమ్మల్ని రాసుకోండి పేరు, ఏదో ఒక కాగితంలో, చిత్తు కాగితంలో రాసుకోండి పేరు, కానీ నేను వస్తాను అని చెప్పిన అతను ఆఖరికి వెన్నుపోటు దినోత్సవం అని అతని కంఫర్ట్ లెవెల్కి సరిపడా లిక్కర్ కుంభకోణం గురించి ప్రస్తావిస్తున్న సమయంలో ఒక టాపిక్ రేస్ చేసి డీవియేషన్ టాక్టిక్లో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాలా మీరు కనిపించట్లేదా మీకు? చెల్లి షర్మిల, జగనన్న వదిలిన బాణం నేను అని చెప్పి అతను జైల్లో హాయిగా కూర్చుని ఐ థింక్ టెన్నిస్ ఆర్ బ్యాడ్మింటన్ కోర్ట్స్ పెట్టుకుని స్పెషల్ కుక్ని పెట్టుకుని జైల్లో రాజభోగం అనిపించిన జగన్మోహన్ రెడ్డికి బయట కాళ్ళకి బలపాలు కట్టుకున్నట్టు తిరిగిన షర్మిల పార్టీని పవర్లోకి తీసుకురావడానికి మోస్ట్ ఇంపార్టెంట్ లేడీ, పార్టీని క్యాడర్ని లైవ్లో ఉంచి అప్పనంగా అతనికి తీసుకొచ్చిన తర్వాత పళ్ళెంలో అర్పితం చేసిన తర్వాత షర్మిల పరిస్థితి చూసిన తర్వాత కూడా కార్యకర్తలారా మీరు నిజంగా నమ్ముతారా ఈ వైసీపీని? ఎప్పుడన్నా ఒక మహానాడులాగా సభ పెట్టావా జగన్? ఒక్కరోజన్నా నీ కార్యకర్తలు పిలిచి పండగలాగా చేసుకున్నావా? ఒక పండగ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా నీకు? పోని ఏమన్నా ఐడియా ఉందా? నువ్వు పెట్టిన ఒకే ఒక సభ, ఆ సభలో తీసుకొచ్చి విజయమ్మతో రాజీనామా చేయించిన సభ అది. దేనికి ప్రయోజనం? ఇది దేనికి సంకేతాలు?